రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి. మరోవైపు చూస్తే సూపర్ 6 సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడెరుగు. మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు. ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం